కడియం కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదని జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. స్టేషన్ కనుపూరు డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి అధ్యక్షతన తన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవాదుల సృష్టికర్త కడియం శ్రీహరి పునాది వేసిన తర్వాతే దేవాదుల ప్రాజెక్టు మొదలైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, శిరీషారెడ్డి, వైస్ చైర్మన్ ఐలయ్య, చిల్పూరు మండల అధ్యక్షుడు సురేష్, మాజీ సర్పంచ్ సారంగపాణి, వరంగల్ వెస్ట్ జోన్ ఇన్ఛార్జి సతీష్, బ్లాక్ కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్రీరాములు, మార్కెట్ డైరెక్టర్ వసంత్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జనగాం జిల్లాలో ఒక నెల నుండి ప్రతిరోజు కొంతమంది పనికిరాని విధవలు, పనిపాట లేని విధవలు, కుల అహంకారం, డబ్బు అహంకారంతో విర్రవీగుతున్న విధవలు గత ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి చేసి విపరీతమైన డబ్బులు సంపాదించుకొని విపరీతమైన దోపిడీ చేసి అక్రమంగా పదవులు సంపాదించుకున్న వాళ్ళు సక్రమంగా 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న కడియం శ్రీహరి గారిని, కడియం శ్రీహరి గారి డాక్టర్ కడియం కావ్య కూతురును, వారి అల్లును టార్గెట్ చేస్తూ విపరీతంగా మాట్లాడుతారు. కడియం శ్రీహరి గారు ఒక 2-3 సార్లు వారు చెప్పిన మాటలే మళ్ళొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గుర్తు చేస్తున్నా. కడియం శ్రీహరి పార్టీ మారాడు లేదా నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయని అన్నారు. దానికి పెద్దలు కడియం శ్రీహరి గారు 10 సార్లు ప్రెస్ మీట్లో చెప్పిండు. ఈ యొక్క సంస్కృతికి శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. మీరే విపరీతమైందని ఎమ్మెల్యేలను ప్రోత్సహించి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుండి టీడీపీ నుండి వచ్చిన వాళ్లకు రాజీనామా చేయకుండా మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించింది కూడా మీరే. అప్పుడు లేని నైతిక విలువలు ఇప్పుడు ఎందుకుంటాయి? నన్ను, నా ప్రజలు, నా కార్యకర్తలు, అటు కాంగ్రెస్ కుటుంబానికి అలాగే పత్రికా మిత్రులకు నమస్కారములు. ఇంతకుముందు పలుసార్లు వారికి చెప్పినా కూడా వారికి ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి డెవలప్మెంట్ గురించి 800 కోట్లు అంటే 8 పైసలు రాలేదని, లేకపోతే వారికి ఇష్టం వచ్చిన పదవిలో భాషలో మాట్లాడుతూ వాళ్ళకి ఏం చేయాలనో ఎటు పోవాలనో పాలుపోక, వాస్తవంగా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఏం పని లేక, వాళ్ళ ఊర్లో పోదామంటే వాళ్ళు మందలియక, ఎవరు విలువక, వాళ్ళకు విపరీతమైన దాంతోని ఈర్షతోని ఒక అక్కసుతోని వాళ్ళ మీద, కడియం గారి మీద విపరీతమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా నిన్న రోజు కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ వారి కాన్స్టిట్యూన్సీని ఇచ్చిపెట్టి గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో ఏం పనో నాకు అర్థం కాలే. వాళ్ళకి ఈ రాజయ్య గారికి కూడా నాకు అర్థం కాదు. ఒకసారి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అంటాడు, ఒకసారి ఉప ముఖ్యమంత్రి గెలిచిన అంటాడు. మరి ఆయన వేసుకొని ఇన్ఛార్జిగా ఇక్కడ తిప్పడం ఏందో నాకు అర్థం కాలే. ఈయనే బయటికి ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం వాస్తవం కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి పల్లా రాజేశ్వర గారు ఒకసారి ఎమ్మెల్సీ అయినాడు, ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిచినాడు. కేవలం మంత్రి పదవి కూడా ఆయన చేయలేదు. ఆయన వచ్చి ఈయన మీద పెత్తనం చేస్తాడు కానీ ఈయన ఒకసారి ఎంపీ, ఒకసారి ఉప ముఖ్యమంత్రి చేసి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి, ఆయనకంటే ఈయన ఎక్స్పీరియన్స్ పర్సన్. వాస్తవం చెప్పాలంటే ఆయన మీద ఈయన పోవాలి ఒక కాన్స్టెన్సీ పెద్దగా. కానీ ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేసుడు, ఇక్కడ వచ్చి ఇష్టం వచ్చి కామెంట్ చేసుడు, ఆయన కాన్స్టెన్సీ పెట్టి ఆయన కాన్స్టెన్సీలో ఏం డెవలప్మెంట్ ఉందో ఆయనకేం అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి గణపురం మీద 800 కోట్లు కాదు 8 పైసలు రాలే అంటాడు. ఈ జీవోలన్నీ చెప్తున్నాయి. ఒక్కొక్క జీవో ప్రతి ఒక్కరు ఇంతకుముందు పత్రికా విలేకరులు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు కూడా వాళ్ళు ప్రశ్నించాలి. ఈ జీవో నెంబర్స్తో సహా, డేట్స్తో సహా ఇవ్వడం జరిగింది. సార్ గారు ఏ రోజు ఏ జీవో నెంబర్తో మనకు నిధులు విడుదలైనవి, ఎక్కడెక్కడ టెండర్లు అయినాయి, ఏ టెండర్లు కాలేదు, ఇంకా ఎవ్వి బ్యాక్ ఉంది అనేది ప్రతి ఒక్క ఇష్యూ కూడా ఆల్రెడీ ప్రెస్కు రిలీజ్ చేయడం అయింది. అయినా కూడా వాళ్ళు అవాకులు చవాకులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మీరు చేయాలనుకుంటే మీ కాన్స్టిట్యున్సీకి గన్పూర్కు పోటీ పెట్టుకోండి, డెవలప్మెంట్ పోటీ పడండి. కానీ ఈ అవాకులు చవాకులు పేడి ఇష్టం వచ్చినట్టు ధనాహంకారంతో, కులబలంతో చెలుస్తా అంటే